ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపాయి. అయితే ఒక్కసారిగా ఈ మాటలతో టీడీపీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డుపైకి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక మహిళగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? సిగ్గుపడుతున్నామండి. అంటే రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఇంకా బతుకున్నారా అనేది నాకు అసలు చాలా ఎలా ఉందంటే రక్తము రగిలిపోతుంది. మా నాయకుడు మాకు ఒక రామగీత వేసి ఒక సహనం, అంటే మా నాయకుడికి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సహనానికి చేతులు జోడించి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నరకం చూశారండి ప్రజలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు కానీ అవన్నీ కూడా మీరు ఎవ్వరూ కూడా వెండేటా పాలిటిక్స్ చేయకూడదు. అధికారం ప్రజలు ఇచ్చింది మనకి అభివృద్ధి చేయడానికి, పాలసీ మేక్ చేయడానికి అని చెప్పి మమ్మల్ని దిశానిర్దేశం కలిగించి ఈరోజు 18 నెలల పైన అవుతున్నప్పటికీ కూడా కేవలం అభివృద్ధి, రాష్ట్రం బాగుండాలని 75 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక మహానేత, ఒక మహానాయకుడు, కేవలం 2 తెలుగు రాష్ట్రాలే కాదండి ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడిని ఎలా అనబుద్దయిందండి? అంటే మహిళలని కించపరిచే విధంగా ఆయన వాడినటువంటి పదజాలాలు చూస్తుంటే సిగ్గేస్తూ ఉంది. ఈరోజు రోడ్డు పైన వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఆయన వయసుకు కూడా సమంజసమా అని కూడా సూటిగా రాంబాబు గారిని అడుగుతున్నామండి. ఈరోజు రాంబాబు గారు అంటున్నాము, అది మన నాయకుడు నేర్పించినటువంటి సంస్కారం అని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మీరు వాడినటువంటి పదజాలాలు, మీరు చేసినటువంటి చేష్టలు, వాళ్ళ ఇంట్లో మహిళలు అంటే 3 ఆడపిల్లలు వాళ్ళ భార్య ఉన్నారండి, తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాలనుకుంటున్నాను నేను. నిజంగా వెళ్ళి చూపించి అమ్మ చెప్పండి ఆయన చేసినటువంటిది నిజమైన మంచి పని అని అడుగుదాం అనుకుంటున్నాం. నిజంగా చెప్తున్నానండి, నేను అనకూడదు ఈ మాట. ఆ వీడియో చూడంగానే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా చెప్పులతో కొడతారు రాంబాబు గారిని. ఎందుకంటే గతంలో చూసాము అసెంబ్లీ సాక్షిగా ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశారు, అహంకారపూరితటువంటి పాలన చేశారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఈరోజు బయటపడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడే విధంగా కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్ కూడా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎక్కడా కూడా మేము వెండేటా పాలిటిక్స్ చేయట్లేదే. తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, కూటమి నాయకులకి దిశానిర్దేశం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అండి మా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే కేవలం ఆంధ్ర రాష్ట్ర మహిళలు కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు తెలుగు మహిళలంతా కూడా తల వంచుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళు రాష్ట్ర బహిష్కరణ చేయాలండి ఇట్లాంటి వ్యక్తులని. అండ్ రాంబాబు గారికి ఎవరైతే మద్దతు పలుకుతున్నారో వాళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో కూడా ఉండనీయకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన సిస్టమ్కి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి, ఆయన సపోర్ట్ చేస్తూ ఈరోజు బయటికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంకేం ఆశించగలుగుతామండి? నాకు అర్థం కావట్లేదు. రానున్న తరానికి ఇవా మీరు నేర్పించేది? మొన్న చూశారు రపరప అని చెప్పి అది ప్రమోట్ చేశారు. కింది స్థాయిలో చిన్న చిన్న పిల్లలండి కత్తులు పట్టుకొని అరాచకాలకి వాళ్ళు నాంది పలుకుతూ ఉంటే మనము వాళ్ళకి శిక్షణ చేపిస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ అది కాదు అని చెప్తూ శాంతియుతంగా వాళ్ళకి ఒక మార్గాన్ని తీసుకువెళ్తూ జాబులను కలిగిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అండి. ఇదంతా చూస్తుంటే టీటీడీలోని లడ్డు కల్తీ నెయ్యి వివాదాన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి అనేసి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఖచ్చితంగా అండి, అంటే ప్రపంచం చూస్తుందండి. ఈరోజు కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అంటే కేవలం తెలుగు రాష్ట్రాలే కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి విధంగా వాళ్ళు చేసినటువంటి కల్తీ మాఫియా బయటపడింది. ఈరోజు బయటికి వచ్చి దాన్ని సమర్థించుకుంటూ కూడా పూజలు, ఫేక్ పూజలు చేస్తూ కొవ్వు మాంసం కలగలేదు అని అబద్ధపు ప్రచారానికి వాళ్ళు నాంది పలికి ఈరోజు మళ్ళీ ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. కేవలం వాళ్ళ గుట్టు బయటపడింది. ఒక అడల్టరేటెడ్ కెమికల్స్ని యూజ్ చేసి, అసలు దాంట్లో నెయ్యే లేదండి, పాలే లేవండి. అంటే తిరుపతి లడ్డుకు ఉన్నటువంటి పవిత్రతను కూడా వాళ్ళు పట్టించుకోకుండా హిందూ ధర్మానికే మోసం చేసినటువంటి
పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అండి. దాన్ని ఈరోజు కప్పిపురుస్తూ దాన్ని సపోర్ట్ చేస్తూ బయటికి వస్తున్నటువంటి వైసీపీ నాయకులు వాళ్ళకి అసలు మనసుందా అండి? కలియుగ దైవం అండి. అంటే అసలు ఆ దేవుణ్ణి నమ్ముకొని ఈరోజు ఎంతోమంది కుటుంబాలు ఈరోజు బాగుపడిన పరిస్థితిని చూస్తాం. దాన్ని కేవలం డైవర్ట్ చేయడానికి, రాష్ట్రంలో అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి, శాంతి భద్రతలతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అల్లకల్లోలంగా మార్చాలని, భయప్రాంతులకి ప్రజలను గురి చేయాలని చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వాళ్ళు మళ్ళీ నాంది పలికారు. ఎవరు ఊరుకునే పరిస్థితి లేదండి. ఈరోజు మా నాయకుడు సహనంగా ఉన్నారు కాబట్టే ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు బాగున్నారు. ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఈరోజు తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు బయటికి వచ్చారు. దయచేసి రాంబాబు గారిని అరెస్ట్ చేసి కూడా తప్పు చేశారండి. ప్రజల్లోకి పంపించండి. ఆ వ్యక్తికి దేహశుద్ధి చేయలేని వాళ్ళు ఎవరు ఉండారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఓవరాల్గా చూసుకుంటే 18 నెలల కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలందరూ కూడా చాలా తప్పు చేస్తున్నారు. నేను మరో 1.5 సంవత్సరం ఉంటే పాదయాత్ర చేయబోతున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకోసం ఈ పాదయాత్ర చేస్తున్నాను? షర్మిల గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అడిగారు. షర్మిల గారికి సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లెలకే ఆయన మీద నమ్మకం లేదండి. షర్మిల గారు చెప్పారు కదా, ఏం చేసావని నువ్వు పాదయాత్ర చేస్తున్నావు? ఆనాడు చేసినటువంటి పాదయాత్రకి ఏమర్థం ఉండింది? నువ్వు చేసినటువంటి అరాచక పరిపాలనకి వాళ్ళ నాన్నగారి పేరు కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు ఆయన లెక్క చేయకుండా ఒక అహంకార పూరితంగా ఉన్నటువంటి పాలనని నువ్వు అందించావని సొంత చెల్లెలు చెప్తుందండి. ఇక మేమెందుకండి ఆయన గురించి మాట్లాడడం? రమ్మనండి, ఈరోజు ఆయన రావాలి. ప్రజలు చూపించినటువంటి తీర్పుని ఆయన ఇంకా జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఈరోజు ఇష్టానుసారంగా మభ్యపెట్టి మళ్ళీ ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. ఎవరైనా ఒక్కసారి నమ్ముతారండి. దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ దెబ్బతినాలి అనుకోరు. ప్రజలు సైతం బుద్ధి చెప్తారు. మా అభివృద్ధి మేము చూపించేందుకు ప్రజలు కూడా మాకు సపోర్ట్గా నిల్చున్నారు. మా నాయకుడు 75 వయసులో ఉన్నప్పటికీ కూడా ఈ వయసులో కూడా నిన్న రాంబాబు గారు మాట్లాడుతున్నటువంటి సంఘటన పక్కన పెట్టి 5,000 సైకిళ్ళని కుప్పంలో ఈరోజు వాళ్ళకి అందజేసి చిన్న పిల్లోడ్లాగా 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లోడ్లాగా సైకిల్ తొక్కుకుంటూ ఒక మంచి నాయకుడిగా ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి మనిషిని పట్టుకొని ఇలా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర మహిళలమంతా కూడా ఈరోజు అంబాటి రాంబాబు గారు బేషరతుగా బయటికి వచ్చి క్షమాపణ తెలియచేయాలని కూడా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయనకి మనసుంటే, నిజంగా మహిళల పట్ల గౌరవం ఉంటే మీరు ఖచ్చితంగా ఆయన్ని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మీ సతీమణి గారిని మాట అన్నందుకు, అసభ్య పదజాలతో ఉపయోగించినందుకు సొంత కార్యకర్తకు కూడా సస్పెండ్ చేసి మరి జైలుకి పంపించిన దాఖలాలు మా తెలుగుదేశం పార్టీ, మా లోకేష్ అన్న గారు కూడా చూశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణ్ చెప్తున్నారు. ఏదైతే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. ఈరోజు పోలీసులు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి తప్పు చేశారని, అంబటి రాంబాబుని బయటకు పంపించే దేహశుద్ధి కూడా చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్తున్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణ్. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.